హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో అయితే వెల్లడించిందండి. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ వివరాలను అయితే తెలిపారు. ఈకేవైసీ పూర్తి కాలేదనే కారణంతో ఏ ఒక్క కార్డును కూడా రద్దు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. మరి ఇంతకు రేషన్ కార్డులు ఎందుకు రద్దు అవుతున్నాయి, ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను అయితే వెల్లడించింది. రాష్ట్రంలో నకిలీ కార్డుల ఏరివేత అలాగే అనర్హుల తొలగింపు చర్యల్లో భాగంగా 2025 అక్టోబర్ నెల వరకు 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్లు లోక్సభ వేదికగా ప్రకటించింది. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి జయంతిబాయి లిఖిత పూర్వక సమాధానం అయితే ఇచ్చారు. రద్దుకు గల ప్రధాన కారణాల విషయానికి వస్తే రేషన్ కార్డుల రద్దుకు కేవలం ఒకే ఒక్క కారణం కాకుండా అనేక అంశాలు ఉన్నట్లు కేంద్రం తెలిపిందండి. నకిలీ కార్డుల ఏరివేతతో పాటు రద్దుకు ప్రధాన కారణాలను కేంద్రం స్పష్టం చేసింది. అందులో ముఖ్యంగా నకిలీ కార్డుల ఏరివేత, ఒక వ్యక్తి లేదా కుటుంబం పేరిట ఉన్న డబుల్ ఎంట్రీలు, అలాగే నకిలీ గుర్తింపు కార్డులతో సృష్టించిన రేషన్ కార్డులను తొలగించామనేసి కేంద్రం అయితే చెప్తుంది. ఇక అనర్హుల గుర్తింపు కూడా దీనికి చెప్తున్నారు. ఆదాయం పెరిగినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇతర కారణాల వల్ల రేషన్ పొందేందుకు అనర్హులైన వారి కార్డులను కూడా రద్దు చేశారు. అంటే ఇంతకుముందు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా రేషన్ కార్డు ఉండడంతో అలాంటి కార్డులను కూడా రద్దు చేశారు. ఇక కుటుంబ సభ్యుల మరణాలు, కుటుంబ పెద్ద లేదా ముఖ్య సభ్యులు మరణించడం వల్ల అలాంటి కారణాల వల్ల కూడా కార్డులు రద్దు చేయడం అయితే జరిగింది. ఇక శాశ్వత వలసలు, అంటే ఇక్కడ నుంచి వాళ్ళు వేరే రాష్ట్రానికి వలసలు వెళ్ళిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒక్క నెల కూడా రేషన్ తీసుకోకుండా ఉంటారు కదా, అలా ఆ కుటుంబం శాశ్వతంగా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన సందర్భాల్లో కూడా కార్డులను అయితే రద్దు చేశారు. అయితే ఈ కేవైసీ లేదా ఆధార్ ధృవీకరణ పూర్తి కాలేదని ఏకైక కారణంతో ఏ ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని కేంద్రం స్పష్టమైన ప్రకటన అయితే చేసిందండి. ఈ ప్రకటన ద్వారా కార్డుల రద్దు విషయంలో రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. కేవలం అవకతవకలను నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నారని కూడా మనకైతే తెలుస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.